సివిల్స్ అతని లక్ష్యం సివిల్స్ అనుకో. అతనికి ఎట్లా వెళ్ళాలి? ఎట్లా వెళ్తే సివిల్స్ వరకు చేరుకోవచ్చు? అట్‌లీస్టు సివిల్స్‌కి వెళ్ళే ప్రయాణంలో గ్రూప్స్ అన్న మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి గ్రూప్స్ అయినా టాకిల్ చేయాలంటే ఎట్లాంటి వ్యూహం అవసరం? అతనికి ఎట్లాంటి నైపుణ్యం, ఎట్లాంటి ఎడ్యుకేషన్ అవసరం? ఏ గ్రూప్‌లో వెళ్తే బావుంటది? ముందు మన తెలుగు రాష్ట్రాల్లో మనం గమనించాల్సిన పరిస్థితి ఏంటంటే, జనాల్లో అవగాహన, అవేర్‌నెస్ అనేది ప్రాపర్‌గా తీసుకురావాలండి. ఎందుకంటున్నా అంటే ఈ మాట, మీరంటున్నారు ఇంటర్మీడియేట్ స్థాయిలో ఒక అబ్బాయికి ఇటు సైడ్ వెళ్ళాలి అని అనుకుంటే ఎలా అని. ఆ ఆలోచన రాంగానే చుట్టుపక్కల ఉన్న చాలామంది ఆ ఆలోచనని చంపేస్తారు ఫస్ట్. ఇప్పటి నుంచే ఎందుకు? డిగ్రీ కంప్లీట్ చెయ్యి, ఇంజినీరింగ్ కంప్లీట్ చెయ్యి, దాని తర్వాత సివిల్స్ కోచింగ్ తీసుకోవచ్చు అనే ఒక ధోరణిలో మన సౌత్ స్టేట్స్ ఎక్కువ, అందులో తెలుగు రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఫస్ట్ ఏదో ఇంజినీరింగ్ కంప్లీట్ చేయి, దాని తర్వాత చూడొచ్చు అనే ధోరణిలో చాలామంది ఆ ఆలోచనను కూడా కిల్ చేస్తారు. ఇప్పటికే నార్త్‌తో పోలిస్తే సౌత్‌లో మనకి ఆర్ట్స్‌లో కెరియర్ బిల్డింగ్ అనేది చాలా తగ్గిపోయిన పరిస్థితి. నార్త్‌లో ఇప్పటికి కూడా ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు, జేఎన్‌యూ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అన్ని ఆర్ట్స్‌కి సంబంధించి ఎక్కువ యూనివర్సిటీస్ రీసెర్చ్‌లో గాని, అకాడమిక్స్‌ని తీసుకురావడంలో గాని ఎక్కువ నార్త్‌లోనే ఉన్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో. సౌత్‌కొచ్చేసరికి మాక్సిమం పాలరైజేషన్ అంతా ఇంజినీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ సైడ్ అయిపోవడం వల్ల ఈ ఆర్ట్స్‌కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. నా ఉద్దేశ్యం ఏంటంటే ఇంజినీరింగ్‌నో, మెడిసిన్‌నో కాదనుకొని ఆర్ట్స్ సైడ్ వెళ్ళమనేది నా ఉద్దేశ్యం కాదు. కానీ దేశానికి మంచి అడ్మినిస్ట్రేటర్స్ కూడా కావాలి. ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే మనలో ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు, కంట్రీకి సర్వ్ చేయాలి అనుకునే ఆ ట్రైట్స్ ఉన్నవాళ్ళు, ఎంపథీ ఉన్నవాళ్ళు, సొసైటీ మీద ఒక కన్సర్న్ ఉన్నవాళ్ళు, వీళ్ళు సర్వీస్‌లో వస్తే బెటర్‌గా మన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది అనే ఆలోచనతో చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంటర్మీడియేట్ స్థాయిలో చాలామంది 9.5% పైనే ఇంజినీరింగో, మెడిసినో, అకౌంట్సో లేపోతే కామర్స్ ఇటు సైడు డీవియేట్ అయిపోయి ఉంటారు. ఈ సైడ్ రావాలి అనుకునే చాలా తక్కువ మంది. అతి తక్కువ మందికి కొంత మనం అవగాహన కల్పించి ప్రాపర్‌గా వాళ్ళకొక ప్లాట్‌ఫార్మ్స్ అనేవి, సిస్టమ్స్ అనేవి అరేంజ్ చేసి వీళ్ళకి ఈ అట్మాస్ఫియర్‌లో ఒక మంచి అవకాశం కల్పించి అన్ని రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు బెటర్ ర్యాంక్స్ సాధించే అవకాశం ఉంది. వీళ్ళు మంచి కెరియర్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంది అనే ఒక సిస్టమ్స్ గూడా మనం చేయడానికి ఫెయిల్ అవుతున్నాం. హ్మ్. ఎందుకంటే మీరు చూస్తే ఆల్మోస్ట్ ఇంజినీరింగో, మెడిసినో వీటి సైడే కెరియర్ గైడెన్స్ ఉంటుంది తప్ప ఆర్ట్స్ అంటే కెరియర్ గైడెన్సే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎందుకురా బాబు ఆర్ట్స్ తర్వాత చూడొచ్చు అని ప్రతి ఒక్కళ్ళు గూడా. సైన్స్‌లో సీట్ రాకపోతేనో, లేదంటే ఎంసెట్ ర్యాంక్ రాకపోతేనో ఆర్ట్స్‌కి వెళ్ళే నేను సంప్రదాయం కూడా చదవలేకపోతున్నాను. నాకు చదవటం ఇష్టం లేదు. నాకు మ్యాథ్స్ రాదు. లేకపోతే ఇలాగ నేను పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళని ఆర్ట్స్ సైడ్ వెళ్ళండి అని గైడ్ చేసేవాళ్ళు తప్ప, నిజంగా సివిల్ సర్వీసెస్ ఆర్ట్స్‌లో ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్‌తో సోషల్ స్టడీస్ చదివేవాళ్ళు, సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఒక కలెక్టర్‌నో, ఒక ఐపీఎస్ ఆఫీసర్‌నో, ఒక యూనిఫార్మ్ సర్వీస్‌నో చూసి ఇన్‌స్పైర్ అయ్యి, అరే! నేను కూడా ఈ స్థాయిలోకెళ్తే నేను బెటర్‌గా సర్వీస్ చేయగలను అని ఒక ఆలోచనలను గూడా మనం ఎంకరేజ్ చేయలేని పరిస్థితిలో సొసైటీలో చాలామందున్నారు. సో, వాటిని ముందుకు తీసుకెళ్తూ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది నిజంగా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. సో, ఈ హ్యూజ్ కాంపిటీషన్ అనే ఆలోచన మనకొచ్చినప్పుడు ఫస్ట్ అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఒకవేళ మనం సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలి అనుకుంటే ఇందులో కాంపిటీషన్ ఎక్కువ. నంబర్ ఆఫ్ పోస్ట్ తక్కువ. సక్సెస్ రేట్ కన్నా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువుంది. సక్సెస్ రేట్ కేవలం 0.02% మాత్రమే. ఇన్ని నెగెటివ్ మధ్యలో పాజిటివ్స్ ఎలా ఎలా చూడాలి అంటే ముందు మనం ప్రాపర్ అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. నేను గనక సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇంటర్ నుంచో, డిగ్రీ స్థాయి నుంచో మొదలుపెడితే నాకుండే అడ్వాంటేజెస్ ఏంటి? అలాగే ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ఈ రెండిటి మీద ముందు ప్రాపర్ రీసెర్చ్ చేసి అవేర్‌నెస్ తెచ్చుకోవాలి. అంటే ఒకవేళ నేను ఫస్ట్ కీడెంచ్, మేలెంచు అని చాలామంది అంటుంటారు కాబట్టి ఫస్ట్ దాని గురించి ఒకవేళ నేను ఇంటర్ నుంచో, డిగ్రీ నుంచో స్టార్ట్ చేసి డిగ్రీతో పాటే సివిల్ సర్వీసెస్ లాంటి ప్రిపరేషను చేసిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నెగెటివ్స్ ఏంటి? ఇక్కడేంటంటే మనం ఆలోచించాల్సింది 3 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా సివిల్స్ మీద అవగాహన తెచ్చుకొని డిగ్రీతో పాటుగానే కంప్లీట్ చేయగలిగితే గనక 3 ఏళ్ళు అయ్యేలోపు స్టూడెంట్‌కి ఒక క్లారిటీ వస్తది. నేను ఈ కాంపిటీషన్ తట్టుకొని, ఈ సబ్జెక్ట్స్‌ని బాగా నేర్చుకొని, కాంపిటీషన్ తట్టుకొని ముందుకెళ్ళి ఎగ్జామ్స్‌లో జాబ్ కొట్టగలనా? లేదా? అనే ఒక అవగాహన బేస్ అనేది పిల్లలకి అర్థమైపోద్ది. ఈ 3 ఏళ్లలో నేర్చుకున్న సిలబస్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ కాంపిటీషన్ క్రాక్ చేయగలనా? లేదా? అనేది ఫస్ట్ ఎజెండా. రెండో విషయం
ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొంచెం ఆగి ప్లాన్ చేసుకుందాం, ముందు ఆల్టర్నేటివ్గా ఒక కెరియర్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే పిల్లలు ఆ మోడ్లో వర్క్ చేసుకోవడానికి మనకి స్కోప్ దొరుకుతుంది. 20 ఇయర్స్లో మనకి ఒక క్లారిటీ దొరుకుతుంది. ఒక MBA చేయాలా, అకాడమిక్స్లోనే ముందుకెళ్ళాలా, లేకపోతే MS చేయాలా, ఆల్టర్నేటివ్ ట్రాక్స్ ఏంటి, వీటన్నిటిలో చేసుకొని ఈవెన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా MBA చేసి మళ్ళీ జాబ్కి వెళ్తుంటారు. అలాగే ఆర్ట్స్ వాళ్ళైనా MBA చేసి మళ్ళీ జాబ్. సో ఇలాంటి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. కానీ ఇవేమీ తెలుసుకోకుండా కేవలం ఇంజనీరింగ్తో డిగ్రీని కంపేర్ చేసేసి ఈ రకంగా చూడడం అనేది మొదటి విషయం. అది తగ్గించుకోవాలి ఫస్ట్. రెండో విషయం ఏంటంటే పాజిటివ్స్ చాలా ఉన్నాయి. అది మనం గమనిస్తే 20 ఏళ్లకే ఈ కోచింగ్ డిగ్రీ రెండూ అయిపోతే కనుక పిల్లలు ప్రాపర్ గోల్ సెట్టింగ్ సైడ్ మూవ్ అవ్వడానికి, ఓన్లీ జనరల్గా కోచింగ్ తీసుకొని సాధారణంగా చాలామంది 21 ఏళ్ళకి కోచింగ్ స్టార్ట్ చేసి ఒక 2-3 ఏళ్ళు కోచింగ్లో టైం స్పెండ్ చేసి ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని 2-3 ఏళ్ళు అక్కడ స్పెండ్ చేసి 27, 28 వయసు వచ్చిన తర్వాత కనుక ఇప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన వస్తే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫీల్డ్లోంచి బయటికి ఎలా రావాలి అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కెరియర్ మళ్ళీ సెట్ చేసుకోగలనా, నాకు ఇంత 6-7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ నేను ఆల్టర్నేటివ్ కెరియర్ సెట్ చేసుకోగలనా అనే ఒక డౌట్ ఉంటుంది. ఇలా లాట్ ఆఫ్ టెన్షన్స్, ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, పియర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర నుంచో రిలేటివ్స్ నుంచో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఆ స్ట్రెస్ని ఎలా, ఆ ట్రామా నుంచి ఎలా ఈ ప్రెషర్స్ అన్నీ మనకి డిగ్రీతో పాటే మనం ప్రిపేర్ అయితే కనుక 20 ఇయర్స్లో మనకు క్లారిటీ వస్తుంది. మనం ఎటు సైడ్ కెరియర్ని ఎలా మౌల్డ్ చేసుకోవాలి అని. సో ఇన్ని బెనిఫిట్స్ని మనం బేరీజు వేసుకొని బ్యాలెన్స్ చేసుకొని ఆలోచించుకొని ముందుకెళ్తే, అది కూడా ఒక ప్రాపర్ రిసోర్స్ పర్సన్, ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి, అరే నా పొజిషన్ ఇది సార్, నా సిచ్యువేషన్ ఇది, నా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఇది, నా టార్గెట్ గోల్స్ ఇవి, ఇలా వాళ్ళతో కెరియర్ గైడెన్స్కి వెళ్ళే వాళ్ళతో, ఈ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో, మల్టిపుల్ పర్సన్స్తో మీరు డిస్కస్ చేస్తే డెఫినెట్గా మీకు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని ఒక ఫ్యూ ఇన్స్టిట్యూట్స్, మీకు నచ్చిన ఇన్స్టిట్యూట్స్ ఇంటర్నెట్లో మీరు చూసి కొంత రీసెర్చ్ చేసి 4-5 ఇన్స్టిట్యూట్స్ తిరిగి కంపేర్ చేసుకొని బెటర్ ప్లాట్ఫామ్, బెటర్ రిసోర్సెస్ ఉన్న దగ్గర మీరు జాయిన్ అవ్వగలిగితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్థాయి నుంచి చేసే మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా ఒక విలువ ఉంటుంది.